అమ్మయ్య, మా నాన్న ఇంకా రాలేలే. ఈ దొంగ సచ్చినోడు అప్పుడే తాళం వేసేసాడేంటి? అమ్మో, తాళం వేసారే, ఇప్పుడు ఏం చేయాలబ్బా? వెనుక వైపు నుంచి గోడు దుంకి వెళ్ళిపోదాం. దొంగ సచ్చినోడు ఇంట్లోకి పోయి చెప్తామని కథ. లాస్ట్కి గోడలు దుంకాల్సిన కర్మ పట్టింది. అమ్మయ్య, ఎవరు లేరులే. खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया। అమ్మో నానమ్మ, ఈ టైంలోకి నేను లోపలికి వెళ్ళానంటే ఇంకా నా చావే. అమ్మో, ఈ దొంగ సచ్చింది, ఇప్పుడే వచ్చి చచ్చింది. నాకు తెలిసి ఇంట్లో ఉండవని. రాక్షసి, నేను ఇంట్లో లేని టైం చూసి ఎక్కడెక్కడ బలాదూరు తిరిగిస్తున్నావే? అయ్యో మమ్మ, ఆ పాపని కొట్టకండి, ఇందులో ఆ పాప తప్పేం లేదు. అవునమ్మమ్మ, మీరు వెళ్ళినప్పటి నుంచి ఆ పాప అసలు బయటికే వెళ్ళలేదు. నిజమమ్మమ్మ, పొద్దున వాళ్ళ ఫ్రెండ్ కంబైన్ స్టడీస్ అని ఇంటికి వచ్చింది. చీకటి పడింది కదా, పైగా ఆడపిల్ల. ఆటో స్టాండ్ వరకు వదిలిరాపు అని నేను చెప్తేనే వెళ్ళింది. సందుమూట్లో ఉండే ఆటో స్టాండ్ కి స్కూటీలో వెళ్ళి వదిలి రావాలా? ఓ అదా, ఆ పిల్ల బుక్కులు చాలా బరువుగా ఉంటే నేనే స్కూటీ తీసుకొని వెళ్ళమని చెప్పా. బాగానే కవర్ చేసావులే. ఇదొకటే అనుకుంటే దీనికి తోడు నువ్వు కూడా తయారయ్యావన్నమాట. అబ్బో పర్లేదే, భావమంత్రం భలే పని చేసిందే. టిఫిన్ ఏం చేయలేదు, ఫ్రిడ్జ్ లో బ్రెడ్ ఉంది, కాఫీ కలుపుకొని తినేసి కాలేజీకి వెళ్ళు. ఏమైందమ్మమ్మ అలా ఉన్నారు? నాకేమైందా? నేను ఇక్కడికి వచ్చిన ఎన్ని రోజుల్లో ఎప్పుడూ మిమ్మల్ని ఇలా చూడలేదు. ఏం లేదులే నాన్న, నువ్వు కాలేజీకి వెళ్ళు. ఈరోజు కాలేజ్ సెలవులే, మా కాలేజ్లో ఫేర్వెల్, నేను వెళ్ళట్లేదులే. కాఫీ నేనెప్పుడు అడిగానమ్మమ్మ? చెప్పండి అమ్మమ్మ, నేనేమన్నా మీకు సమస్యనా? నా వల్ల ఏమన్నా ఇబ్బంది ఉంటే నేను వెళ్ళిపోతానులే. అయ్యయ్యో, నీ వల్ల నాకేం ఇబ్బంది నాన్న? చెప్పండి అమ్మమ్మ, ఏం జరిగిందో నాతో చెప్పకూడదా? అట్లేం లేదు నాన్న. మరి డబ్బులు లేకపోలేపా? మానేస్తే మానేసుకో, ఎవరిని భయపడిస్తావే ఇక్కడ? పోనీలే అమ్మమ్మ, ఇచ్చేయి, దాంతో ఎందుకు గొడవ? ఈ పాపకి ఇది అలవాటైపోయింది, అలిగి సాధించుకోవడం. అలాగని ఎన్ని రోజులు అలుగుతుందో. ఇప్పుడు చూడు డబ్ల్యూ డబ్ల్యూ అంటుంటే నేను ఎక్కడి నుంచి తాను? ఇంట్లో ఏమైనా చెట్లకు వస్తున్నాయా? అందరూ ఆ పిల్ల నువ్వే చెడగొడుతున్నావు అంటుంటే వాళ్ళకేం తెలుసులే ప్రేమ అంటే అనుకునేదాన్ని. కానీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నేను చాలా తప్పు చేశానని. అతిగారాభం చేసి నెత్తికెక్కించుకున్నా, అంతా నా కర్మ. అయ్యో, అది ఇంకా చిన్నపిల్ల, తెలిసి తెలియక ఏదేదో వాగుతుంటుంది, మీరేం బాధపడకండి అమ్మమ్మ. లేదు భరత్, దాని చిన్నప్పటి నుంచి అది ఒకటే తీరు. సంవత్సరాలు మారుతున్నా దానిలో కాస్త కూడా మార్పు లేదు. రేపు ఒక అయ్యే చేతులు పెడితే అమ్మో, దీని భవిష్యత్తు తలుచుకుంటేనే భయం వేస్తుంది. దానికేమవుతుంది, అది కూడా మీ మనవరాలే కదా. దీపం మందే కదా అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలక మానదు. బాధపడకండి అమ్మమ్మ. అది కాదురా భరత్, నేనున్నంత వరకు పర్వాలేదు. రేపు నేను పోయాక దాన్ని ఎవరు చూసుకుంటారు? అప్పటికి నేను ఉంటాగా. అంటే నేను కూడా ఇక్కడే ఉంటా కదా అని. సరేగానమ్మమ్మ, మొన్న ఊరెళ్ళొచ్చిన పని ఏమైంది? లహరి చిన్నప్పటి నుంచి దాని పేరున కొద్దిగా డబ్బు నెల నెల బ్యాంకులో వేసేదాన్ని. 3 ఏళ్ల క్రితము అంతా తీసి ఎఫ్డీ చేద్దామని బ్యాంకుకి వెళ్ళాను. బ్యాంకులో మా అన్న కొడుకు కనపడి విషయమంతా తెలుసుకుని, బ్యాంకు వడ్డీ కన్నా నీకు రెట్టింపు ఇస్తాను, ప్రామిసరీ నోటు రాసి నెల నెల నీకు వడ్డీ ఇస్తానని నమ్మిచ్చి నా దగ్గర అంతా తీసుకున్నాడు. వడ్డీ లేదు, అసలు లేదు. నాకు డబ్బు అవసరంగా ఉంది, అంతా ఇచ్చేయమని వెళ్తే ఏం డబ్బు నాకిప్పుడు ఇచ్చినావు అంటున్నాడు. అదేంటమ్మమ్మ, వాడు ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చాడు కదా, వెళ్ళి కోట్లేయండి. అది కూడా అయింది, ప్రామిసరీ నోటు టైం అయిపోయిందంట. సీతమ్మ జాడను వెతుక్కుంటూ శ్రీరామచంద్రుడు ఒక నదీ తీరానికి వెళ్తాడు.
చూసుకోకుండా రాయి అనుకుని తన విల్లును ఒక కప్ప మీద పెడతాడు. ఆ కప్ప వెంటనే పైకి చూస్తుంది. ఆ విల్లు భారం తన శరీరాన్ని చిదిమేస్తూ ఉన్న, వంటి నిండా రక్తం కారుతూ ఉన్న, కళ్ళ నిండా నీళ్లతో రాముణ్ణి చూస్తూనే ఉంది. అప్పుడు వెంటనే ఆ రాముడు చూసుకొని ఆ కప్పను చేతిలోకి తీసుకుని, అయ్యో కప్ప, నేనేదో పరాకులో చూసుకోకుండా నా విల్లును నీ మీద పెడితే కనీసం నీవైనా చెప్పొచ్చు కదా అన్నాడు. ఉబికి వస్తున్న కన్నీళ్ళని ఆపుకొని అప్పుడు ఆ కప్ప, శ్రీరామచంద్ర, నాకు వేరే ఎవరి వల్ల అయినా బాధ కలిగింటే రామా రామా నరుచుండేవాణ్ణి, కానీ నా రాముని వల్లే నాకు బాధ కలుగుతుంటే వేరెవరితో మొరపెట్టుకుందునయ్యా అని ఏడ్చిందంట. పిచ్చుక తన పిల్లల కోసం ఒక్కొక్క గింజ పోగేసినట్టు నా కడుపు కట్టుకొని దాచాన్రా, ఈనగాచి నక్కల పాలు చేసినట్టు అయిపోయింది. బాధపడకండి అమ్మమ్మ, అందరు మంచి కోరే మీకే ఆ దేవుడు అన్యాయం చేస్తాడా చెప్పండి? ఇన్ని రోజులు ఆ డబ్బులు ఉన్నాయి కదా, తన చదువుకి తన పెళ్ళిళ్ళకి పనికొస్తాయని ఎంతో ధైర్యంగా ఉంది. కానీ ఇప్పుడు దాన్ని తలుచుకుంటేనే నాకు భయమేస్తుందిరా. దానికి అన్న వాళ్ళున్నా దానికోసం ఇంత చేసేవాళ్ళు కాదేమో. మీరు చాలా గ్రేట్ అమ్మమ్మ. మీలాంటి నాన్నమ్మ ఉంటే నెత్తిని పెట్టుకొని పూజ చేయొచ్చు. నాకుంది ఒక నానమ్మ, దేనికి ఎప్పుడు బిడ్డ బిడ్డ బిడ్డలు అనే ఉంటుంది. కనీసం కోడల్ని మనవన్ని కన్నెత్తి చూడదు, పన్నెత్తి పలకరియదు. నువ్వు నన్ను అలా అడుగుతుంటే ఆ కథ జ్ఞాపకం వచ్చింది. ఈ ఇంట్లో నాకేదైనా బాధ కలిగితే నీకే కదా చెప్పుకుంటాను. నా బాధ నీవే అయినప్పుడు ఇంకెవరితో చెప్పుకొని చెప్పు. తప్పంతా మీ పెద్దవాళ్ళ దగ్గర పెట్టుకొని చిన్నపిల్లల మా మీద అంటారే. చిన్నప్పుడు ఎవరైనా అల్లరి చేశారు, మీరు చేయలేదా? చిన్నపిల్లలు అల్లరి చేస్తేనే కదా వాళ్ళని చిన్నపిల్లలు అనేది. అది మా నేచరు. చిన్నప్పుడు రూపాయి ఇస్తేనే స్కూల్కి వెళ్తానన్నప్పుడే లాక్ పెట్టి ఒకటి ఇచ్చింటే నేను ఈ రోజు ఇలా అనేది అన్న. తప్పంతా నీలో పెట్టుకొని నన్ను అంటావేంటి? నేనేదో ఫ్లోలో అంటే ఏమో నిజంగానే కొట్టింది. భరత్, నన్ను కాస్త కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తావా? చచ్చాను పో. ప్లీజ్ కొంచెం కాలేజ్ దగ్గర డ్రాప్ చేయవా? స్పీడ్ బ్రేకర్ లహరి. నేనేం చేయాలి లహరి? ఈ వీధిలో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ ఉన్నాయి. అవునా? అయితే ఆగు. ఇప్పుడు పో. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు లహరి. కావాలంటే నువ్వు వచ్చి డ్రైవ్ చేద్దురా, నేను వచ్చి కూర్చుంటా. అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు లహరి. కావాలంటే నువ్వు డ్రైవ్ చేద్దురా, నేను వచ్చి వెనకాల కూర్చుంటాను. పర్లేలే రా. సారీ. ఎందుకు? నన్ను నాన్నమ్మ దగ్గర నుంచి సేవ్ చేసావు కదా. మనలో మనకు సారీలు ఎందుకులే లహరి. ఇదే మా కాలేజ్. లహరి, ఈవినింగ్ వచ్చి ఇక్కడే ఉండు, నేనే వచ్చి నేను పికప్ చేసుకుంటా. బాధ్యత తెలియని వయసు. లహరి, లహరి, లే, టైం ఏడవుతుంది, కాలేజ్ టైం అవుతుంది. పర్లేదు, ఒక గంట చదువుకొని కాలేజీకి రెడీ అవు. సాడిస్టులు ఉంటారు కానీ మరి ఇంత సాడిజం పనికిరాదు. బయటకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకొస్తా. ఈలోగా మళ్ళీ పండుకున్నావా వీప్ పగలగొడతా.
ఏయ్ తమాషా చేస్తావా? చదువుకోమంటే మళ్ళీ పడుకుంటావే. ఇప్పుడే ఎగ్జామ్స్ ఉన్నాయి, మొన్నే కదా ఎగ్జామ్స్ అయిపోయినది, మళ్ళీ ఫిబ్రవరిలో, అందులో నేను 100 టైమ్స్ చదివి చింటాలే. ఆహా, ఇది ఏ నెల? అక్టోబరు. మరి ఫిబ్రవరికి ఎన్ని నెలలుంది? ఈ 5 నెలలు నువ్వేం చేస్తావో చెప్పనా? రోజు 8 గంటల వరకు పడుకోవడం, 9 గంటలకు కాలేజీ పోవడం, మళ్ళీ 6 గంటలకు ఇంటికి రావడం, సెల్లులు టీవీలు పెట్టి పడుకోవడం, రోజు ఇదే పని. లేకుంటే పొద్దు పొద్దున సుప్రభాతం మొదలు పెట్టింది. ఏం నానమ్మా? ఏంటి ఇవన్నీ? క్యారెట్లు. ఇన్నెందుకు తీసినావు? ఏ రోజు వారు కడిగి పెట్టాలని తెలీదా? వీడే రోజుకొక బాక్స్ లో క్యారెట్ కట్టించాడు, నేను తీసుకెళ్లాను. వాడు కడిగి పెట్టకపోతే అది నా తప్ప. అబ్బబ్బబ్బా, యాడ తీసిన వస్తువు వాడు పెట్టరు. 2 రోజులు ఇంట్లో లేకపోయేసరికి ఇల్లు ఇల్లే కాదు. ఇంట్లోకి వచ్చి తీసిపా. షూ వేసుకున్నా పర్వాలేదా? కాస్త ఆగు, నేను డ్రాప్ చేస్తా. సారీ బావా, ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ బైక్ లో వెళ్తాను. దీనికి కుక్స్ పోయిందని చెప్పినాను, ఎన్నిసార్లు చెప్పాలి కుటుంబని? ఇట్రా వేస్తా, చూసుకో. ఏయ్, ఆ టేబుల్ మీద పూలు ఉన్నాయి చూడే, పెట్టుకో. పెట్టుకొని చూసినా పడిపోతున్నాయి. ఇక్కడ దాకా నేను పెడతా. ఇలా 2 కలిపి పిన్ను పెట్టాలి. ఇప్పుడు జడలో పెట్టుకోవాలి, చూసుకో. నోట్లో మడ్డమ్మో కిరుకుంది, నాకు కూడా పిన్ని. ఏమైందే? కాల్లో ముళ్ళు ఇరిగింది. ఇది చూని. అబ్బా చిన్నగా, నా చెప్పు తెగిపోయింది. సమస్యలన్నీ నీకే వచ్చింటాయి. ఇదిగో ఇలా పిన్ను పెట్టాలి, ఇలా వేసుకో. ఇంత చిన్న వస్తువుతో ఎన్ని పనులు చేయొచ్చని ఓన్లీ ఇండియన్ మామ్స్ చూసి నేర్చుకోవాలి. ఏయ్, నేను బయటికి పోతున్నాను, వచ్చే లోపల ఇంట్లో ఏదైనా చూడు. కూర్చుని చాట కూర్చోకుండా. ఎప్పుడు ఎమ్మె బయటికి పోతుంది, నన్ను ఎప్పుడు పిలిచిపోదు. పానీపూరి తిని ఎన్ని రోజులు అయిందో. ఏందో ఇది, పట్టుకుందంటే అట్లే పట్టుకుంటుంది. ఎప్పుడు తెరిపిస్తుందేమో. ఐడియా, నాన్న వచ్చేలోపు ఇంట్లో పని చెక్ చెక్ చేసేసినాను అనుకో, నేను బాగా మెచ్చుకొని పానీపూరికి డబ్బులు ఇస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, పోయినప్పటి నుంచి కూర్చుని చాట కూర్చొనే ఉన్నావు కదనే. మేడ మీద బట్టలు ఆరేసా, తీసుకొచ్చావా? రాక్షసి, నిన్ను నమ్ముకొని పోతే ఇంతే. అన్నమ్మా, నా బర్త్డే పోయి కొత్త డ్రెస్ తెచ్చుకుందామా? ఓ అబ్బా, ఇంకా 5 రోజులు ఉందిలే, తెచ్చుకోవచ్చు కానీ. సండే కదా అన్నమ్మా, మరి నాకు కాలేజ్ ఉంటుంది. కాలేజ్ నుంచి వచ్చి 1 గంటలో తీసుకురావచ్చులేమ్మా. నేను పోదామా షాపింగ్ కి? రేపు పోయి తెచ్చుకుందాంలే. తెచ్చి పెట్టుకుంటే ఏమైతుందో? ఈ రోజు తెచ్చి పెట్టుకుంటే బర్త్డే రోజుకి ఏమైనా గుడ్లు పెడుతుందా? రేపేనా మన బర్త్డే, ఈ రోజైనా కొంచెం ఉందా లేదా? పద. హై అన్నమ్మా, పోయి కుట్లు వేయించుకొని వస్తాను. ఈ టైంలోనా? నువ్వు పొద్దున్న లేసేసరికి మన టైలర్ మా దగ్గర వేయించుకొస్తాలే. హై ఏమే అంతగా అరిస్తుంది? అయ్యో, పొద్దున్నే పోయింటినే, అది షాప్ ఇంకా తీలా. అయ్యో ఏడ్చేద్దే, పుట్టినరోజు రోజు ఎవరైనా ఏడుస్తారా? వారం రోజు నుంచి ఈ రోజు రేపు అనుకుంటే నాకు బర్త్డే రోజు కొత్త డ్రెస్ లేకుండా వేస్తావా? కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరికి చెప్పొచ్చు కలర్ డ్రెస్ వేసుకొస్తానని. ఏయ్, గుడికి పోయితే